Did he lose the image of God? దేవుని సారూప్యం కోల్పోయాడా? Maybe we can talk about this later. తర్వాత దాని గురించి మాట్లాడొచ్చు. What happened when a person comes to Jesus Christ? యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఒక మనుషుడు వచ్చాడు అనుకోండి. The ultimate goal is చివరి గమ్యం ఏంటంటే conform to the image of Christ. క్రీస్తు సారూప్యంలోనికి ఆ మనుషుడు మారడం. Let me show you one more thing. మరొక సంగతి చూపిస్తాను. We are predestined for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై మనం ముందుగా నిర్ణయించబడ్డాం. 1 Corinthians chapter 2 and verse 7. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 2 and verse 7. మొదటి కొరింథీ 2 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగైనను జగదుత్పత్తి ముందుగానే దీని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. It is for the glory. అనగా మహిమ నిమిత్తము. What did God say? దేవుడు ఏమన్నాడు? I will not give my glory to another. నేను నా మహిమను వేరే వారికి ఇవ్వను. Isaiah chapter 42 and verse 8. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. Isaiah 42 and verse 8. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చేవాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రము దేవునికి చెందనీయను. When Moses was bargaining with God, అంటే మోషే దేవునితో బేరసారం ఆడుతూ I ఉన్నాడు. think Moses was an Indian, I believe. అనుకుంటాను మోషే భారతీయ బుద్ధి కలిగి అనుకుంటాను. Because God said, my presence shall not go with you. He said, Lord, if your presence doesn't go out, then God said, okay, all right, no problem. అంటే దేవుడు ఎప్పుడైతే నేను మీతో కూడా రానని చెప్పినప్పుడు అంటే ప్రభావ మీరు మాతో కూడా రానట్లయితే ఎలా ప్రభావ అని చెప్పేసి సరే నేను వస్తానంట. సో కొద్దిగా సందు దొరికింది కదా, అప్పుడు కొంచెం ఆయనకి సందు దొరికింది కదా. Show me your glory. అప్పుడు అంటాడు ప్రభావ నీ మహిమను చూపమాట. I think it should have been written, ఎవరైనా ఇండియన్ కదా అన్న. అక్కడ రాయబడాలి నిజానికి నువ్వు భారతీయుడు కదా. So we get a little bit. కానీ అక్కడ కొంచెం చోటు దొరికితే We want more of it. నాకు ఎక్కువ కావాలనుకుంటున్నాను. What was the request? అక్కడ మనం ఏంటి? Show me your glory. నీ మహిమను నాకు What కనపరచు. did God say? దేవుడు ఏమన్నాడు? You cannot see me and live, man. నువ్వు నన్ను చూసి బతకలేవు అన్నాడు. Oh, you can see my back if you want to put in the cleft of the rock. ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే నా యొక్క వెనుక వైపు చూస్తావు కనుక బట్ట సందులో ఉంచుతాను. But look at fast forward, what is God doing? అయితే ఆ దేవుడు అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతూ ఏం చేశాడు? ముందుకు చూస్తే ఏం చేశాడు? What is happening? ఏం జరిగింది? We are sharing in His glory. ఆయన మహిమలో పాల్గొన్నాడు. I will not let anybody steal the glory. నా మహిమను ఎవరు కూడా దొంగలించడం నాకు ఇష్టం లేదు. But I will let you share in my glory. అయితే నా మహిమను నీతో పంచుకొనిస్తాను. This is why we are predestined. ఈ కారణాన్ని బట్టి మనం ముందుగా నిర్ణయించబడ్డాం. Not to decide who goes to which place. కానీ ఎవరు ఏ స్థలానికి వెళ్తారని నిర్ణయించబడ్డారు. God did not predestine some people to go to heaven and some people to go to hell. దేవుడు కొందరు ముందుగానే వాళ్ళు ఏం చేసినా పరలోకానికి వెళ్తారు, కొందరు నరకానికి వెళ్తారు అని ముందుగా రాస్తాడు. So it doesn't mean that when God loved Edom, God loved Jacob and hated Esau. కనుక దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు అంటే దాని అర్థం ఇది కాదు. We need to understand one thing. ఒక సంగతి మనం గుర్తెరగాలి. This is one thing that we miss. కనుక ఈ సంగతిని మనము అర్థం చేసుకోం. So when you hear the word Jacob, యాకోబు అనే పేరు మనం విన్నప్పుడు is it the person or the nation? యాకోబు అంటే అక్కడ ఒక వ్యక్తి లేక దేశమా? Many times you hear the word, oh Jacob. అనేక సార్లు ఓ యాకోబు అనే మాట బైబిల్లో వింటాం. So that Jacob, is it the person Jacob or is it the nation Israel? అప్పుడు యాకోబు అన్నప్పుడు వ్యక్తి యాకోబా లేక జనమైన లేక దేశం యాకోబా? So when is God telling this, I have loved Esau and I have loved Jacob and hated Esau? కనుక దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటని? యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అనేది 1500 years later. 1500 సంవత్సరాల తర్వాత. What is God saying? దేవుడు ఏమంటాడు? You look back and see what that fellow Esau did. కనుక వెనకకి తిరిగి చూడు ఆ వ్యక్తి ఏశావు ఏం చేశాడు? For one morsel he sold his birthright. తన ఒక పూట కొరకై తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. See, he always told them, see, you are brothers, you should not be fighting. కనుక ఎప్పుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు మీరు సహోదరులు కనుక మీరు జగడమాడకూడదు. Israel always was nice to Edom. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా ఏదోముతో బాగానే ప్రవర్తించాడు. When they were coming into the land of Canaan, కనాను దేశంలోకి వారు వెళ్ళేటప్పుడు God very clearly told Israelites, దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుకు చెప్పాడు, fight with these people, I will give you
those people. మీరు ఈ జనాలతో యుద్ధం ఆడండి, వాళ్ళ దేశాన్ని ఆ ప్రాంతాన్ని మీకు ఇస్తానన్నాడు. These people don't touch them because I'm not going to give them. అయితే ఈ పలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీరు ముట్టకూడదు, ఆ ప్రాంతం నేను మీకు ఇవ్వను అని చెప్పాడు. You read Deuteronomy chapter 2. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం Very clearly it says, చాలా స్పష్టంగా రాయబడిన మాట. chapter 2 verse 9. 2వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 9వ వచనం అండి. Yes, these are the samples. ఇవి ఉదాహరణ చెప్తున్నాను. 2:9 మనం తిరిగి మోయాబు అరణ్య మార్గాన ప్రయాణం చేసినట్టు యెహోవా నాకు చెప్పాడు, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానములతో 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చింది, వారి భూమిలో ఏది నేను స్వాస్థ్యంగా ఇయ్యను. So God very clearly said, don't touch these people, I won't give you, go and occupy these people. Very clearly. దేవుడితో స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, ఈ జనాల్ని మీరు ముట్టకూడదు, ఆ భాగం మీకు ఇవ్వను, వేరే ప్రాంతానికి వెళ్ళండి. So therefore God was telling these people, take help from Edom, but Edom said, no, we're not going to help you. దేవుడు ఏం చెప్పాడంటే, ఏదో మీ దగ్గర సహాయం అడగడం చెప్తుంటే వాళ్ళు వెళ్ళాడినప్పుడు వాళ్ళు అంటారు, నేను సహాయం చేయమంటారు. Israel said, we will go through your land and we will not touch anything, just let us pass through. ఇశ్రాయేలు వాళ్ళు ఏమంటారంటే, మేము కేవలం మీ యొక్క దేశంలో వెళ్తాము, మీ కొండ పొలాలు కానీ ఏది మేము తాకమో అలా వెళ్ళిపోతామని చెప్తారు. They said, no. వాళ్ళు అంటారు, లేదు లేదంటారు. They had to go around about all through. దాని కారణాన్ని బట్టి వాళ్ళు చుట్టూ తిరిగి దారిలో వెళ్ళాల్సి వచ్చింది. These are the clear proofs that Edom and Israel always had this, clash. కానీ ఇక్కడ స్పష్టంగా మనకు కనబడేటువంటిది ఏంటంటే, ఈ ఏశావుకి ఇశ్రాయేలు మధ్యలో ఎప్పుడు కూడా ఇలాంటి విభేదాలు కలిగాయి. So therefore, God is telling, look at what Esau did. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దాన్ని బట్టి ఏశావు ఏం చేశాడో మీరు చూడండి. Look at their behavior. ఆయన ప్రవర్తన మీరు చూడండి. Turn with me to Psalms chapter 137 and verse 7. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయం అండి. Psalms 137 and verse 7. కీర్తనల గ్రంథము 137 వచనం. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకున్నాము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకున్నాము, దాన్ని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయడని వారు సాగిరి కదా. When Israel was going through problems, ఇశ్రాయేలీయులు సమస్యలకు వెళ్తున్నప్పుడు what did the Edomites do? ఏదో మీరు ఏం చేశారు? ఇంకా కొట్టు. వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా వాళ్ళని కొట్టండి, ఇంకా కొట్టండి అన్నారు. What is the Lord saying? దేవుడు ఏం చెప్తున్నాడు? Excuse me, who are they after all? వాళ్ళు అసలు ఎవరు? వాళ్ళు నిజానికి You know who they are? వాళ్ళు ఎవరు? They are your brothers, huh? వాళ్ళు మీ సహోదరులు. Esau. ఏశావు. Who is Jacob? యాకోబు ఎవరు? Your brothers. మీ సహోదరులు మీరిద్దరు. You're not supposed to behave like that. మీరు అలా ప్రవర్తించకూడదు. Somebody is going through those problems. ఎవరో సమస్య కూడా వెళ్తున్నారు. So what should you be doing? మీరు ఏం చేయాలి అప్పుడు? Oh, you are trying to help the enemy. మీరు ఏం చేస్తున్నారంటే శత్రువుకు సహాయపడుతున్నారు. You are trying to encourage the enemy to destroy your own brother. మీ సొంత సహోదరుని నాశనం చేయడానికి శత్రువుని ప్రేరేపిస్తున్నారు. అలా చేయకూడదు. And this is what Edom is doing. కనుక ఏదో అదే చేస్తుంది. God saw all these things. కనుక దేవుడి సముద్రాన్ని చూశాడు. Toward the end, in the last book of the Old Testament, he says, these are the words, God loved Jacob and God hated Esau. చిట్ట చివరిలో పాత నిబంధన ముగింపులో చివరి పుస్తకం అంటాడు, అందుకని యాకోబు నేను ప్రేమించుకుని ఏశావును నేను ద్వేషించుకుని అంటాడు. Can you see, please try to understand this, when they were born, కనుక ఈ సంగతి దయచేసి గమనించండి. వారు పుట్టినప్పుడు did God say, I'm going to love this Jacob and hate this Esau when they were born? కనుక వారు పుట్టిన సమయంలో దేవుడు ఈ యాకోబుని ప్రేమిస్తాను, ఏశావును ద్వేషిస్తాను అన్నాడు. He told this 1500 years later. 1500 సంవత్సరాల తర్వాత ఆ మాట అన్నాడు ఆయన. Here is the proof. కనుక ఇక్కడ రుజువు ఉంది. Look at their behavior. వాళ్ళ ప్రవర్తన చూడు. And that's why we understand this word Jacob is not the person Jacob, but the nation of Israel. అందుకే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ యాకోబు చెప్పినప్పుడు యాకోబు అనేటువంటి వ్యక్తి కాదు, కానీ యాకోబు అనేటువంటి జనాంగము. It is not Esau, it is not Edom, it's not one person, it is a whole nation of Edom. ఏదోము అన్నప్పుడు ఒక వ్యక్తి అయినటువంటి ఏశావు కాదు, కానీ ఏదో వీళ్ళందరూ ఆ జనాంగం. We need to understand this very clearly. ఇది మనం చాలా జాగ్రత్తగా మనకు తెలియాలి. I'm going to tell you one story which has 3 parts to it. నేను ఒక కథ చెప్తాను, అంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. This will clarify some of the most difficult concepts. ఇది చాలా కష్టమైనటువంటి కొన్ని సంగతులకి మీకు వివరణ ఇస్తుంది. This will teach us how God behaves during our salvation. మన రక్షణ సమయంలో దేవుడు ఎలాగ వ్యవహరించాడనేది మీకు అర్థమవుతుంది. Somebody